ఆపితే కనుక మిగతా రైతులు ఇక్కడ దానివల్ల ఏమవుతున్నదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఈ మధ్యన ఒక మామిడి తోట దగ్గర చూసా. ఆ మామిడి తోట పక్కన అతను అమ్మకానికి పెట్టి ఏమంటాడంటే ఆ పక్కన రైతుగా అతనికి ఉచిత కరెంటేనండి, మనం ఒక 2000 రూపాయలు ఇస్తే మనకి నీళ్ళు పడతాడు అంటాడు. అంటే అర్థం ఏంటి, అతనికి ఒక్క మోటార్ అతను ఇక్కడ ఎన్ని పొలాలకు ఇస్తాడంటే దగ్గరగా 500-600 ఎకరాలకి ఇస్తాడండి. అంటే ఒక్క రైతు తీసుకునే దాంతో 500-600 ఎకరాలకి వెళ్తున్నాయి. ఒక రకంగా విద్యుత్ చౌర్యం కూడా జరుగుతుంది. అదే చౌర్యం యాక్చువల్గా. ఇప్పుడు దాంట్లో ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, ఆ రైతుకి వెళ్తున్నాయి. ఉచిత కరెంట్ వేయించుకున్న రైతు హీరో అక్కడ. ఒకప్పుడు కనుక మనకి ఫోన్లు లేని రోజుల్లో ఎవడింట్లో ఫోన్ ఉంటే వాడే హీరో, అట్లాగా ఉచిత కరెంట్ వేయించుకున్నాడు హీరో. అది రాజకీయ రికమెండేషన్తో ఉచిత కరెంట్ వేయించుకున్నారు అనమాట. ఆడి దగ్గరికి వస్తే మనం వెళ్ళి అక్కడే కట్టుకోవాలి. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం అవుతున్నది. కేంద్రం అందుకని ఏం చెప్పింది, నువ్వు మీటరే, స్మార్ట్ మీటర్, ప్రతి దానికి స్మార్ట్ వేస్తావా హార్డ్ వేస్తావా నీ ఇష్టం, మీటర్ వేసి ఎంత అవుతుందో లెక్క చూసుకోను. ఓ రకంగా చెప్పాలంటే పిల్లాడు సరిగ్గా చదవట్లేదని చెప్పేటటువంటి టీచర్ గారు తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి సూచన, ఏమని మీ పిల్లాడు సరిగ్గా ఉండట్లేదు, నువ్వు సరిగ్గా చదివించి ఇంటి దగ్గర అని ఎట్ట చెప్తారు. నీ ఉచిత కరెంట్ అన్నటువంటి దారి తప్పుతోంది కాబట్టి దానికి